స్వామియే శరణమయ్యప్ప. నా పేరు పింగిలి వేణుగోపాల్ రెడ్డి అండి. నేను పల్లె వెర్బల్ కేర్ ప్లాట్ఫామ్ మీద ఈ వీడియోస్ చేస్తున్నాను. అందరికీ ఉదయం మధ్యాహ్న సాయంత్రకాల నమస్కారములు. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే, నేను చేసే సమయం ఒకటే, కానీ మీరు చూసే సమయాలు మారుతాయి కాబట్టి ఆ సందర్భోచితంగా నేను చెప్పడం జరుగుతుంది. మీకు ఈ సబ్జెక్ట్ కాంటెంట్ నచ్చేది ఉంటే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేసి మీద గంట సింబల్ నొక్కండి. తర్వాత మీకు నోటిఫికేషన్గా ఈ వీడియోస్ అందించడం జరుగుతుంది. 5 సంవత్సరాలుగా స్వామియే శరణమయ్యప్ప. గుడ్ మార్నింగ్ టు ఆల్. టుడే యానివర్స్. గుడ్ మార్నింగ్. అందరూ యాక్టివ్గా ఒక పాజిటివ్ అప్రోచ్గా ఉండాలి. పాజిటివ్ వేవ్ అనేది మన బాడీలో వైబ్రేట్ అవుతూ ఉండాలి, వైఫై అవుతూ ఉండాలి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గుడ్ మార్నింగ్. వెరీ స్ట్రాంగ్. ఎస్. ఈరోజు మనం తెలుసుకోబోయే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, నేచర్, ప్రకృతిని చూద్దాం ఒకసారి ఏ విధంగా ఉంటుందో. ప్రకృతి మనిషి కోసం ఏ విధంగా తయారైందో, ప్రకృతి మనిషికి ఎంత అవినాభావ సంబంధం ఉందో, మన 2 చేతులు కలిస్తే ఎంత బలంగా ఉంటుందో, ప్రకృతి మనతో కలిస్తే అంత గొప్పగా ఉంటుంది. ప్రకృతిని ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఏ విధంగా అంటే, మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. అది చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్, మన మెదడును మీరు చూసారు కదా ఏ విధంగా ఉంటుందో. అందరికీ తెలుసు మన మెదడు ఏ విధంగా ఉంటుందో. వాల్నట్స్ మీరందరూ డ్రై ఫ్రూట్స్ మార్కెట్లో చూస్తూ ఉంటారు. ఇది చూడండి, మనం మెదడు ఎట్లా తీస్తే, ఓపెన్ చేస్తే ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. మన మెదడును మనం చూడలేదు, కానీ ఎప్పుడైనా ఎనిమల్స్ చూస్తూ ఉంటాం. గొర్రె కానీ, మేకయ్య కానీ, కోడి కానీ చూస్తే తెలిసిపోతుంది. ఈ షేప్లో ఉంటుంది మిత్రమా. మీరు క్లియర్గా చూడండి. డ్రై ఫ్రూట్స్, వాల్నట్స్ కొని చూడండి. బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉంది, ఫ్రంట్ సైడ్ ఏ విధంగా ఉంది. ఇది ఎందుకు ఈ వాల్నట్స్ ఏం బ్రెయిన్ లాగా ఉందంటే, ఇది బ్రెయిన్కి ఫుడ్. ఇది తింటే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. బ్రెయిన్ ఫుడ్. మనకేది ఆకలి అయితే, ఎట్లయితే ఆహారం తీసుకుంటే శక్తి వస్తుందో, ప్రశాంతంగా ఉంటుందో, మన బాడీలో ఉన్న ఒక్కొక్క ఆర్గానికి ఒక్కొక్క ఆహారం అనేది అవసరం. అందుగురించి దేవుడు ప్రకృతి రూపంలో మన ఆర్గానికి తగ్గట్టుగా ఆ ఆహారాన్ని మనకు ప్రసాదించడం జరిగింది. చూడండి, మీరు వాల్నట్స్ చూడండి. ఈ వాల్నట్స్ తింటే ఏం చేస్తుంది? మెదడు నరాల వ్యవస్థను బలవర్ధకం చేస్తుంది. అందుగురించి దీనికి ప్రకృతిలో మెదడు ఆకారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను మిత్రమా. నేను క్యారెట్ స్లైస్ కట్ చేసి చూడండి. లోపల ఒక సర్కిల్ ఉంది చూసారా? ఈ సర్కిల్ ఉంది చూసారా? సేమ్ ఐబాల్ లాగా ఉంటుంది. మనం దీన్ని తినడం వల్ల కూడా కంటిలో ఉన్న ఐబాల్స్, మజిల్స్, నర్వ్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ కావడం జరుగుతుంది. ఇది మన కంటికి దేవుడు ప్రసాదించిన వరం. అందుగురించి దీన్ని చూస్తే కంటి వలయంలాగా కనిపిస్తుంది. మీరు చూడండి, మీ ఇంట్లో కూడా మీరు క్యారెట్ని కట్ చేసి చూసుకోండి. అందుగురించి అందరూ ఏమంటారు, కంటి సమస్యలు, కంటి బాగుండాలంటే క్యారెట్ తినండి అని, బీట్రూట్ తినండి అట్లా. బీట్రూట్లో కూడా వలయాల్లాగా అట్లా ఉంటాయి. అంటే కంటిని బలవర్ధకం చేయడం కోసం క్యారెట్ను భగవంతుడు ప్రసాదించాడు. ఇంకొక మీకు గ్రేట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఏంటంటే గుండె. మన గుండెకు బలం చూడండి. మనం టమాటో చూస్తుంటాం కదా, టమాటోను హాఫ్ కట్ చేసి చూడండి, సేమ్ హార్ట్ షేప్ లాగా ఉంటుంది. ప్రకృతి ఎంత గొప్ప చూడండి. మీరు సైన్స్లోకి వెళ్ళి, సబ్జెక్ట్లోకి వెళ్ళి కూడా చూడండి. గూగుల్ అమ్మను కూడా అడిగానే చెప్తుంది. టమాటోను హాఫ్ కట్ చేస్తే సేమ్ హార్ట్ షేప్లో ఉంటుంది. ఈ టమాటాను తినడం వల్ల దీని లైకోపిన్ ఉంటుంది కాబట్టి ఇది గుండెను బలవర్ధకం చేస్తుంది. ఆ తర్వాత వచ్చేసేసి మీరు చూసారా, ఇది ఎంత అద్భుతంగా ఉంది, జిగ్జాగ్ ఎట్లా ఉంది. దీన్ని చూస్తే మన బాడీలో ఒక ఆర్గన్ కనిపిస్తుంటుంది మనకి. ఏంటది? ప్రేగులు. ఇంటెస్టైన్ సిస్టమ్ ఇట్లా జిగ్జాగ్ లాగా ఉంటుంది. అల్లాన్ని తింటే ప్రేగులు బలవర్ధకం అవుతాయి. అదే విధంగా మనం బాడీలో ఐరన్ తక్కువ ఉంటే ఏమంటారు అందరూ? లీవ్స్ తినాలి. ఆ పాలకూర తినండి, కరివేపాకు తినండి, ఇవన్నీ తినండి అంటారు. ఓకే, మరి పాలకూరను కట్ చేస్తే ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళకి ఐరన్ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది.
మరి పాలకూరను కట్ చేసి చూద్దాం. ఎక్కడ నతుక్కుంటుందా? ఇలా ఐరన్ కనిపిస్తుందా మీకు ఏదైనా లీఫ్ లోపల? ఇది బచ్చల కూర లోపల కూడా ఐరన్ ఉంటుంది. మరి ఇది ఎక్కడ కట్ చేసినా మీకు ఐరన్ కనిపిస్తుందా? కనిపించదు. మరి ప్రకృతి యొక్క పవర్ చూపిస్తాము. దీన్ని తినడం వల్ల నాట్ ఓన్లీ ఐరన్, విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్, ఎన్నో అద్భుతమైన పోషకాలు మనకు అందించబడుతుంది ప్రకృతి ద్వారా. అంటే ప్రకృతి యొక్క మహిమ ఇంత గొప్పది. ఒక్కొక్క వెజిటేబుల్ ఒక్కొక్క ఆర్గాన్ను పోషణ అందిస్తూ అద్భుతం. మీరు గ్రేప్స్ చూడండి, ఇట్లా పట్టుకోండి, సేమ్ లంగ్స్ లాగా ఉంటాయి. మీరు గ్రేప్స్ తినండి, మీ లంగ్స్ స్ట్రెంథనింగ్ అవుతుంటాయి. ఈ విధంగా ప్రకృతి మన కోసం ప్రసాదించింది. దాని స్ట్రక్చర్ కూడా మన ఆర్గాన్స్ స్ట్రక్చరే. ఇప్పుడు వాల్నట్స్ సేమ్ బ్రెయిన్ లాగా ఉండడం, క్యారెట్ సేమ్ ఐబాల్ లాగా ఉండడం, టమాటా హార్ట్ లాగా ఉండడం, తర్వాత అల్లం పేగులా ఉండడం. మీరు తిని చూడండి, ఆటోమేటిక్గా మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. మీరు ఆన్లైన్లో కూడా గూగుల్ కొట్టి చూడండి, మీకు తెలిసిపోతుంది ప్రకృతి ఎంత దాని ఆకారాన్ని ఏ విధంగా తయారు చేసుకుంది. మన కోసం ప్రకృతి మనిషి కోసం, మనిషి ప్రకృతి కోసం పుట్టడం జరిగింది. కానీ దాన్ని ఆస్వాదించుకున్న రోజే కదా మనం అద్భుతమైన జీవితాన్ని లీడ్ చేసేది. అద్భుతమైన జీవితాన్ని లీడ్ చేసి అద్భుతమైన సమాజాన్ని, అద్భుతమైన దేశాన్ని తయారు చేసేసి మన లక్ష్యం ఏంటి? ప్రపంచానికి విశ్వగురువుగా మారాలి. మన సాంప్రదాయం, మన ఇండియన్ కల్చర్ ఈజ్ గ్రేట్ కల్చర్. పవర్ ఆఫ్ అవర్ కల్చర్ ఏ దేశంలో లేదండి. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి, ఏ దేశంలో ఈ కల్చర్, ఈ వెదర్, ఈ పవర్, ఈ సిస్టమ్ అనేది లేదు. దట్స్ ద పవర్ ఆఫ్ ఇండియన్ కల్చర్, మన సంస్కృతి. అందుగురించే మన దేశం విశ్వగురువుగా మారే అవకాశం, అద్భుతమైన అవకాశం మన చేతుల నుంచి మనం మార్చుకోవాలి. ప్రకృతికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పానండి. ఈ విషయాన్ని నాతో చర్చించి, ఇవి బేసిక్గా కొంచెం మీ ఐడియా కోసం చెప్పాను. వీటి గురించి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేసుకోవాలనుకుంటే ఎవ్రీ సండే పల్లవి హెర్బల్ కేర్ వారి సహకారంతో మనం హనంకొండలో అశోక్ కాలనీలో మార్నింగ్ 10 to 12 o'clock ఎవ్రీ సండే సెమినార్స్, ప్రోగ్రామ్స్, మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఆడ నాలెడ్జ్ షేరింగ్ అండ్ మన టీమ్ బిల్డింగ్ కోసం, మన దేశాన్ని, మన హ్యూమన్ రిసోర్సెస్ని, ప్రపంచంలో ఉన్న గొప్ప వనరులు ఏంటి? మానవ వనరులు మన దేశానికి బాగున్నాయి. ప్రపంచంలో ఏ దేశానికి లేనంత 140 కోట్ల వనరులు మన దగ్గర ఉన్నాయి. వాటన్నిటినీ సంఘటితంగా వాడుకుంటే ప్రపంచంలో అద్భుతమైన విశ్వగురువుగా అయ్యే అద్భుతమైన అవకాశం ఉన్నది. ప్రతి మనిషి ముగ్గులోకి దిగి ముందడుగేసి చెయ్యి కలిసి పదం పాడి పోరాడితే విశ్వగురువుగా నెంబర్ 1 కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇట్ ఈస్ పాసిబుల్. అది నేను మీ వేణుగోపాల్ రెడ్డిగా మీ ముందుకు వచ్చి మీకు చెబుతున్నాను. మనం ఈ ప్రెమిసెస్ను వాడుకొని మనం సంఘటితమై మనం ఆరోగ్యవంతంగా, ఐశ్వర్యవంతంగా మారుతూ సమాజాన్ని మార్చాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. మీ ఈ ప్రెమిసెస్ని, ఈ ప్రోగ్రామ్స్ని యూటిలైజ్ చేసుకొని మీరు ఆరోగ్యవంతంగా, ఐశ్వర్యవంతంగా మారాలని కోరుకుంటూ సదా మీ సేవలో వేణుగోపాల్ రెడ్డి. థ్యాంక్ యూ. ఇంకా మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తూ, ఇక్కడ మేము హనంకొండ అశోక్ కాలనీలో పల్లవి హెర్బల్ కేర్ దగ్గర ప్రెమిసెస్ లోపల మీటింగ్ ఎవ్రీ సండే 10 to 12 మీకు మీటింగ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ మీరు ఫర్దర్ మీ డీటెయిల్స్ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు. మీ ఫ్యూచర్ ప్లానింగ్ కూడా మేము సెట్ చేయడం జరుగుతుంది. మీరు లేదంటే మా డిస్క్రిప్షన్లో కూడా మా మొబైల్ నెంబర్ కానీ మా మెయిల్ ఐడి కానీ మీరు అప్రోచ్ కావచ్చు. ఓకే, థ్యాంక్ యూ.